ఇది ఒక పాయింట్. ఇక్కడ ఇక్కడ పేతురు చెప్పిన విషయం, పేతురు గ్రహించిన విషయం, పేతురుకు వచ్చిన రెవల్యూషన్ బట్టి ఏం వాగ్దానాలు, ఏ అథారిటీ పేతురుకి ఇవ్వబడిందో నేను ఇంకో విషయంగా చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ ఇది. రెండో పాయింట్గా పేతురుకు ఒక రెవల్యూషన్ వచ్చింది. హల్లెలూయా. జనాలందరికీ ఉన్న రెవల్యూషన్ వేరు, పీటర్కు ఉన్న రెవల్యూషన్ వేరు. హల్లెలూయా. జనాలందరికీ ఒక రకంగా ఉన్నాడు యేసు ప్రభు, పీటర్కి మాత్రం వేరే రకంగా ఉన్నాడు. పీటర్కున్న రెవల్యూషన్ వేరే, మిగతా వాళ్ళకున్న రెవల్యూషన్ వేరే. పీటర్ ఈజ్ సో స్పెషల్. ఎందుకంటే పీటర్కు ఒక రెవల్యూషన్ ఉంది. ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. హల్లెలూయా. ఈ రెవల్యూషన్ ఏదైతే పీటర్ పొందుకున్నాడో, ఆ పొందుకున్న రెవల్యూషన్ దేవుడి నుంచి వచ్చింది అని యేసు ప్రభు చెప్తాడు. నీకు మనుషుల వల్ల ఇది బయలుపరచబడలేదు, దేవుని వలన నీకు బయలుపరచబడింది. నా తండ్రి అని నీకు సంగతి బయలుపరచును అని చెప్తాడు. ఈ యేసే దేవుని కుమారుడని, క్రీస్తని దేవుడు పీటర్కి ఆ రెవల్యూషన్ ఇచ్చాడంట. ఆ రెవల్యూషన్ పొందుకోవడంతో పాటు పీటర్కి కొన్ని వాగ్దానాలు యేసు ప్రభు ఇచ్చాడు. చాలా జాగ్రత్తగా మనం ఈ వాక్యాన్ని గమనిద్దాం. హల్లెలూయా. ఈరోజు నేను నిన్న చెప్పాను, మీకున్న అథారిటీని, క్రీస్తులో ఉన్న అథారిటీని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను. ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. మళ్ళా దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా జాగ్రత్తగా మనం ఈ వాక్యం విందాం. పీటర్కు ఒక రెవల్యూషన్ వచ్చింది. ఏంటంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అనే రెవల్యూషన్ పీటర్కు వచ్చింది. అది ఎవరి వలన తెలుపబడిందంటే దేవుని వలన తెలుపబడిందంట. హల్లెలూయా. అయితే ఈ పీటర్కి ఈ రెవల్యూషన్స్ వచ్చిన తర్వాత పీటర్కి దేవుడు, యేసు ప్రభు కొన్ని అథారిటీస్ ఇస్తా ఉన్నాడు. ఏంటంటే, మరి నీవు పేతురువు, నీ ఈ బండ మీద నా సంఘం కట్టుదును. హల్లెలూయా. హల్లెలూయా. రాబ్రో సఠాలామోరోస్ హే లిరియోందోరో సోఫ్రాదరబహా లోకో షాబ్రో సోథో బ్రోలామాందర హేదియో. థ్యాంక్ యూ జీసస్. అండ్ ఫస్ట్ ప్రామిస్ ఏంటంటే, ఈ పేతురు నీవు బండవు, ఈ బండ మీద, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. ఫస్ట్ ప్రామిస్. రెండోది, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. 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 ఓ జీసస్, ఓ జీసస్. నీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. నాకు హృదయంలో చాలా మంట అనిపిస్తుంది. ఇంకొకటి, ఈ నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. అయితే పాతాళలోక ద్వారములు దాని ఎదుట నేరవు. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. భూలోకములో దేన్ని బంధించుతువో అది పరలోకమందు బంధింపబడును, భూమి యందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. హల్లెలూయా. 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 ఈరోజు యేసే నిజమైన దేవుడు. ఈ రక్షణ గురించిన ఇది ఈ సువార్త నీకు అర్థమైంది అంటే, యేసు ప్రభు చెప్తాడు, ఒకడిని నా తండ్రి వాడిని ఆకర్షించుకుంటేనే కానీ ఎవడు నా యొద్దకు రాడు అని యేసు ప్రభు చెప్తాడు. అండ్ పేతురుకి ఈ రెవల్యూషన్ తెలియజేసింది ఎవరంటే దేవుడే పీటర్కి రెవల్యూషన్ బయలుపరిచాడంట. ఈరోజు నువ్వు రక్షించబడ్డావా, బ్యాప్టిజం తీసుకున్నావు, ఎందు నిమిత్తం తీసుకున్నావు? ఈ పీటర్కి వచ్చిన రెవల్యూషన్నే నీకు కూడా వచ్చింది కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా.
పీటర్కి ఏ రెవల్యూషన్ అయితే వచ్చిందో, ఏదైతే తండ్రి పేతురికి బయలుపరిచాడో అదే విషయం నీకు బయలుపరచబడింది కాబట్టి ఈరోజు నువ్వు రక్షించబడ్డావు. హల్లెలూయా. ఈరోజు నువ్వు రక్షించబడ్డావంటే రీజన్ ఇది కదా. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు గ్రహిస్తే నువ్వు రక్షించబడతావు. ఈరోజు ఇదే సేమ్ రెవల్యూషన్. ఏసే దేవుని కుమారుడని నువ్వు నమ్మావు, ఏసే క్రీస్తని నువ్వు నమ్మావు, ఏసే ప్రభు అని నువ్వు నమ్మావు. ఇది నమ్మే కదా నువ్వు రక్షించబడ్డ, మారు మనసు పొందావు, యేసు ప్రభుని నిజమైన దేవుడిగా అంగీకరించావు, నీ రక్షకుడిగా అంగీకరించావు, దేవుని కుమారుడని ఒప్పుకున్నావు, ఆయన పాపంలో నీ ఆయన రక్తంలో నీ పాపంలో కడుక్కున్నావు. ఏ సేమ్ రెవల్యూషన్ పీటర్కి ఇవ్వబడిందో అదే రెవల్యూషన్ నీకు కూడా ఇవ్వబడింది. తండ్రి వలన అది నీకు బయలుపరచబడింది. ఈరోజు నువ్వు రక్షించబడ్డావంటే తండ్రి నీకు బయలుపరచడాన్ని బట్టి నువ్వు రక్షించబడ్డావు. కెడ్డాన్ సేమ్ పీటర్కి ఏ రెవల్యూషన్ వచ్చిందో అదే రెవల్యూషన్ నీకు వచ్చింది. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ రెవల్యూషన్ వచ్చిన పీటర్కి ఒక అథారిటీ ఇవ్వబడింది. ఏంటంటే, హల్లెలూయా హల్లెలూయా, పరలోక మీ యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను అని ఒక ప్రామిస్. ఇంకొకటి, నీవు భూలోకమందు దేన్ని బంధించదువో పరలోకమందు బంధింపబడును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు నీకు ఒక అథారిటీ ఉంది. ఏంటంటే, నువ్వు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, దేవునిలో అంటే ఈ రెవల్యూషన్ నీకు వచ్చిన తర్వాత నీకు కొంచెం ఒక అథారిటీ ఇవ్వబడింది. ఏంటంటే, భూలోకమందు నువ్వు దేన్ని బంధిస్తే పరలోకమందు అది బంధించబడుతుంది. హల్లెలూయా. దిస్ ప్రామిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ పీటర్. ఇది పేతురుకి సంబంధించిన వాగ్దానమే కాదు, ఈరోజు ఇది నీకు సంబంధించిన వాగ్దానం కూడా. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా ఇక్కడ పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేరు అని నీతో చెప్తున్నాను. అంటే ఇక్కడ సంఘం గురించి మాట్లాడుతున్నాడు. సంఘం ముందు అంటే సంఘం అంటే నీవే. నీ ముందు ఏ పాతాళ లోక ద్వారములు నిలవలేరు. హల్లెలూయా. ఇది 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 నువ్వు తెలుసుకోవాలి. ఏ అపవాది నీ ముందు నిలవలేడు. ఏ అపవాది తెచ్చిన రోగం నీ ముందు నిలవలేదు. ఏ అపవాది తెచ్చిన బంధకాలు నీ ముందు నిలవలేవు. ఏ అపవాది తెచ్చిన డిప్రెషన్ నీ ముందు నిలవలేదు. ఏ అపవాది తెచ్చిన అప్పులు నీ ముందు నిలవలేదు. ఏ అపవాది తెచ్చిన ఏదైనా సరే అది నీ ముందు నిలవలేదు. పాతాళలోక ద్వారములు నీ ముందు నిలవలేరు. అది నీ అథారిటీ. హల్లెలూయా హల్లెలూయా. రోఫ్రోజా ఖాతోలో రోమాందరో స్వెహే లోరియాందరో సోఫ్రదర బహార్ ఖోదో రోమానా. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు నీకున్న అథారిటీ ఏంటో నువ్వు తెలుసుకో. ఈరోజు నువ్వు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించడాన్ని బట్టి, యేసే దేవుని కుమారుడని నువ్వు తెలుసుకోవడాన్ని బట్టి, నీకు ఆ రెవల్యూషన్ రావడాన్ని బట్టి, దాంతో పాటు నీకు కొన్ని అథారిటీస్ వచ్చినాయని గుర్తుపెట్టుకో. ఏంటంటే, పాతాళ లోక ద్వారములు నీ ముందు నిలవలేరు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిన్ను ఏ పాతాళ లోక ద్వారాలు నిన్ను మింగివేయలేవు. నథింగ్ కెన్ హార్మ్ యూ. ఏది నిన్నేం చేయలేదని గుర్తుపెట్టుకో. ఈరోజు చాలామంది భయపడుతున్నారు క్రైస్తవులు. వాళ్ళెవరో నా మీద నో, ఏ చాతబడి శక్తి నీ మీద పనిచేయలేదు. ఈ అథారిటీ, నీకున్న అథారిటీ కనుక నువ్వు తెలుసుకోగలిగితే, నీకున్న అథారిటీ ఏంటో తెలుసుకోగలిగితే, అపవాది నీ జీవితంలో తెచ్చిన కార్యాలన్నీ పారిపోతాయి. వాడు పారిపోతాడు నీ జీవితంలో నుంచే వెళ్ళిపోతాడు. నీకిచ్చిన అథారిటీ ఏంటంటే, పాతాళలోకపు ద్వారాలు నీ ముందు నిలవలేరు. నిలవు అంతే.
ఏ పాతాళలోక ద్వారాలు అంటే నిన్ను నశింపజేసేది ఏది నీ ముందు నిలవలేరు, నీ ముందు నిలవదు. నిన్ను నీ అప్పులు నశింపజేస్తాయి అనుకుంటున్నావా? నో. నీ రోగం నిన్ను నశింపజేస్తుంది అనుకుంటున్నావా? నీ శ్రమలు నిన్ను నశింపజేస్తుంది అనుకుంటున్నావా? నథింగ్, నథింగ్. ఏది 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 నీ ముందు నిలవలేరు. ఇది ఫస్ట్ది. ఇంకొకటి, నీకు ఒక అధికారం ఇవ్వబడింది, ఏంటంటే కొన్నిటిని బంధించే అధికారం. హల్లెలూయా. భూలోకమందు కొన్నిటిని బంధించే అధికారం, అపవాదిని బంధించే అధికారం నీకు ఇవ్వబడింది. ఇది నీ అథారిటీ. మన అథారిటీ మనం తెలుసుకోకపోతే అపవాది బంధకాల్లో మనం ఉంటాం. ఈరోజు నిన్ను అపవాది బంధించడం కాదు, అపవాది నువ్వు బంధించగలవు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఈరోజు నిన్ను ఏది బంధించలేదు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఈరోజు నీకు ఇచ్చిన అథారిటీ ఏంటంటే, ఈరోజు నీ జీవితంలో ఉన్న అపవాదిని నువ్వు బంధిస్తే పరలోకమందు అది బంధించబడుతుంది. ఈరోజు నువ్వు భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడుతుంది. హల్లెలూయా. ఇది నీ అథారిటీ, ఇది నీ అథారిటీ. ఈరోజు క్రైస్తవులు, వాళ్ళ రక్షించబడిన విశ్వాసులు వాళ్ళ అథారిటీని వాళ్ళు తెలుసుకోలేకపోతా ఉన్నారు. వాళ్ళకి ఇచ్చిన అథారిటీ వాళ్ళు యూజ్ చేయలేకపోతా ఉన్నారు. సో మన యొక్క అథారిటీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అది, పాతాళంలో ఒక ద్వారములు నీ ముందు నిలవలేరు. ఇంకొకటి, నీకు బంధించే అధికారాన్ని దేవుడిచ్చాడు. ఈరోజు నీ రోగాన్ని నువ్వే బంధించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని రోగాలు కొన్ని పరిస్థితులను వస్తాయి, కానీ కొన్ని రోగాలు అపవాది వలన వస్తాయి. ఆ అపవాది వలన వచ్చిన రోగాల్ని నువ్వు బంధించవచ్చు. నీకు అధికారం ఇవ్వబడింది. ఈరోజు ఆ రోగాల్ని నువ్వు బంధించు, పరలోకమందు అది బంధించబడుతుంది. నీ రోగాన్ని నువ్వే బంధించుకో. ఐ బైండ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్ అని నువ్వు చెప్పు. నీకు అధికారం ఇవ్వబడింది. నువ్వు రక్షించబడితే నీకు ఈ అధికారం ఇవ్వబడింది. పేతురుకి ఇవ్వబడింది అధికారం. ఎందుకంటే పేతురికి ఆ రెవల్యూషన్ వచ్చింది కాబట్టి. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ జీసస్. నౌ ఇట్ ఈస్ అ టైం. ఈరోజు నీ జీవితంలో ఏమున్నాయో నువ్వే బంధించు. అపవాది ఏం తెచ్చాడో నీ జీవితంలోకి నువ్వే బంధించు. పరలోకమందు దేవుడు వాటిని బంధించబోతా ఉన్నాడు. ఒకవేళ అపవాది బంధిస్తే వాటిని విప్పు. పరలోకమందు అవి విప్పబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోష కౌదర బహన్సుదో రుటలర్వేదియో. నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు గుర్తు చేసుకో. దేవుడు ఒక మాట మాట్లాడాడు. నువ్వెవరు అంటే, నువ్వు రాజువే. నిన్ను తక్కువ చేసుకోకు. నువ్వు ఒక విశ్వాసివా? అసలు నువ్వు నార్మల్ పర్సన్వి కాదు. ఈరోజు విశ్వాసులేంటో వాళ్ళకే అర్థం కావట్లేదు. దేవుడి గురించి ఏమని రాయబడిందంటే, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. హల్లెలూయా. ఏ రాజులకు రాజు ఆయన? ఏ రాజులకు రాజు ఆయన? ఏ రాజులకు రాజు తెలుసా? నువ్వే రాజువే. క్రీస్తులో ఉన్నవాళ్ళు, క్రీస్తుతో ఉన్నవాళ్ళు రాజులు. యు ఆర్ ద కింగ్.
He is the king. He is the king. He makes you like him. నిన్ను రాజుగానే చేశాడు దేవుడు ఈ భూమి మీద. ఈ భూమి మీద సమస్త అధికారం నీకు ఇవ్వబడింది. మనం పోగొట్టుకున్నాం, కానీ క్రీస్తులో మరలా అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. క్రీస్తు అనే ఆ రెవల్యూషన్, ఆ అథారిటీని మనకిచ్చింది. నువ్వు రాజులైన యాజక సమూహం అని బైబిల్ మన గురించి చెప్తా ఉంది. నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. ఎవడు తక్కువగా మాట్లాడని, నిన్ను దూషించనే. కానీ నేను చదివించాను, మనకంటూ ఒక గ్లోరీ ఉంది. క్రీస్తుతో ప్రత్యక్షపరచబడబోతున్నాం మనం. నువ్వేంటో నువ్వు తెలుసుకో అంతే. లోహో రాబ్రోసా థలామో రహాద్వేరియోనో రీతాలామోనో జహేరియోలో నువ్వేంటో నువ్వు తెలుసుకో. క్రీస్తులో నువ్వేమై ఉన్నావో తెలుసుకో. దట్స్ ఇట్. ఇంకేది నేను ఆపలేదు. నో, చాలా ఐఎమ్ టెలింగ్ డీప్ థింగ్స్. ఐఎమ్ గోయింగ్ డీప్. ఈరోజు ఈ లైవ్ చూస్తున్నావంటే దేవుడు నిన్ను లోతులోకి నడిపించాలని ఆశపడుతున్నాడు. అందుకే నువ్వు ఈ వాక్యాన్ని వింటున్నావు. ఐఎమ్ ఫుల్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ హోలీ స్పిరిట్. I'm fully under the control of Holy Spirit. I'm under the control of Holy Spirit. I'm under the control of Holy Spirit. నీ ద్వారా మార్హో షెగోదోరో బ్రహాన్స్ వెదియో. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నీ ద్వారా ఆయన రాజ్యాన్ని బలంగా ఆయన కట్టాలనుకుంటున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. You are the vessel in him. You are the vessel in his hand. You are the weapon in his hand. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుణ్ణి ఏర్పరచుకున్నాడు. He has great plans for you. Has great plans. ఆయనకి ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయంటే నీ ఊహకు కూడా అందం. అలాంటి గొప్ప ప్రణాళికని పట్ల ఉంది. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థించు. ఇప్పుడే ప్రార్థన చేయి. క్రీస్తులో నువ్వేమై ఉన్నావో తెలుసుకో. అపవాది ఇక నిన్ను చూసి భయపడబోతా ఉన్నాడు. నువ్వు ఇప్పుడు దాకా వాడి క్రియలను చూసి భయపడ్డావు కదా, ఇక నిన్ను చూసి అపవాది భయపడిపోతా ఉన్నాడు. ఇట్ ఈస్ ద టైమ్ టు రైజ్ అప్. లో రాహౌషా ప్రోసటైజ్ వెహే రోహోదరా మౌనోస్ వెహేదియో. థ్యాంక్ యూ లార్డ్. ప్రే. జస్ట్ ప్రే. ప్రార్థన చేయి. ఐఎమ్ క్లోజింగ్ దిస్ మెసేజ్. ఈ మెసేజ్ నేను క్లోజ్ చేస్తా ఉన్నాను. దీస్ ఆర్ ద డీప్ థింగ్స్. అర్థమయ్యే వాళ్ళకే అర్థమైతే. హల్లెలూయా. నేను చెప్పే మాటలన్నీ అర్థమయ్యే వాళ్ళకి అర్థమైతే. థ్యాంక్ యూ జీసస్. చెవుల గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేయి. లైవ్లోనే ప్రార్థన చేయి. ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు pray for you. Some are going to receive heavy anointing. బలమైన అభిషేకం
నీ మీదకి దిగి రాబోతా ఉంది. రెడీ టు రిసీవ్ ఇట్, రెడీ టు రిసీవ్ ఇట్. లో రోషే ఖేదోరో బాహర్ ఖోదోరో, దీస్ ఆర్ ఆల్ మినిస్ట్రీ సీక్రెట్స్. నీ అథారిటీ నువ్వేందో తెలుసుకో. నువ్వంటే దయ్యాలు వణుకుతాయి. నువ్వు ప్రార్థన చేస్తే రోగాలు స్వస్థత కలుగుతుంది. నువ్వు యు ఆర్ ద కింగ్డమ్ బిల్డర్. దేవుని రాజ్యాన్ని వ్యాపింప చేయగలవు నీకు నీ యొక్క అథారిటీ అంటూ తెలుసుకుంటే. అపవాది నీ జీవితంలో పనిచేస్తుంటే నిన్ను భయపెడతా ఉంటే, బైండ్ హిమ్ టుడే, బైండ్ హిమ్, బైండ్ హిమ్ టుడే. నీకు అధికారం ఇవ్వబడింది. బైండ్ హిమ్ టుడే. బైండ్ ఎవ్రీ ఈవిల్ స్పిరిట్స్. నేను బంధించడం కాదు, నీకు కూడా అథారిటీ ఇవ్వబడింది. నీకు కూడా అథారిటీ ఇవ్వబడింది. బైండ్ ఎవ్రీ ఈవిల్ స్పిరిట్ in your life. You have authority to bind the evil spirits in your life. Thank you, Lord. Thank you, Jesus. నీ రోగంగా నటిస్తున్న దురాత్మ నువ్వే బంధించు. నీ జీవితంలో పనిచేస్తున్న అపవాదిని నువ్వే బంధించు. Tell him, I'm binding you అని అపవాదితో నీ చెప్పు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. లెమ్ము తేజరిల్లము. యెహోవా మహిమ నీ మీద ఉదయించి ఉన్నది. దిస్ ఇస్ ద ప్రొఫెసీ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. లెమ్ము తేజరిల్లము. యెహోవా మహిమ నీ మీద ఉదయించి ఉన్నది. చూడము, జనములను చీకటి ఎలా కమ్ముకుందో చూడ. గాడ్ గేవ్ అథారిటీ టు బైండ్ ద డార్క్నెస్. ఇట్ ఈస్ యువర్ అథారిటీ టు బైండ్ ద డార్క్నెస్. నీ గురించి ఆలోచించే లైఫ్ స్టైల్ వదిలే. లివ్ దట్ లైఫ్ స్టైల్. లిమ్ము తేజరిల్లము. ఇట్ ఈస్ ద ఎండ్ టైమ్ రివైవల్. ఇట్ ఈస్ ద ఎండ్ టైమ్ రివైవల్. గాడ్ ఈస్ స్పీకింగ్ విత్ యూ. ఆయన గురించి ఎవడేమనుకుంటున్నా ఆయన పట్టించుకుంటా. నువ్వేంటో ఆయనకి ఇంపార్టెంట్. హల్లెలూయా, హల్లెలూయా. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. సంబడీ ఈజ్ గోయింగ్ టు రిసీవ్ హెవీ అనాయింటింగ్. బలమైన అభిషేకం మీ మీదకి రాబోతా ఉంది. ఇక నుంచి మీరు ప్రార్థన చేస్తే బలమైన కార్యాలు జరగబోతా ఉన్నాయి. ఐఎమ్ ఏ సెల్ఫిష్, నిస్వార్థమైన వ్యక్తిని. నేను నాలాగా అందరూ ఉండాలి అని కోరుకునే వ్యక్తిని. రోజుల్లో సేవకులు ఎలా అంటే వాళ్ళే చేయాలా, వాళ్ళే కార్యాలు చేయాలా, ఆ సీక్రెట్స్ చెప్పరు. నో, ఐఎమ్ నాట్ లైక్ దట్. నేను నా భారమే అనేక మంది బలపడాలి. నాకు స్వార్థమే లేదు. నేను చాలా మందికి చాలా సీక్రెట్స్, చాలా రెవల్యూషన్స్ చెప్పాను. నా భారం కూడా సేవకుల్ని తయారు చేయాలి అని. నా భారం కూడా కింగ్డమ్ బిల్డర్స్ని తయారు చేయాలని. ఈరోజు డైరెక్ట్గా దేవునితో మాట్లాడుతున్నాడు. లెమ్ము తేజరిల్లము. యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. ఈ రోజే నీ మీద ఉదయించింది. నువ్వు ప్రార్థన చేపించుకునే వ్యక్తివి కాదు, ప్రార్థన చేసే వ్యక్తివే. ఐఎమ్ ప్రొఫెసయింగ్ దిస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐఎమ్ ప్రొఫెసయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. బలపడాలా. నీ హృదయంలో ఆ మంటనే తెచ్చుకో. నీ హృదయంలో
ఆ మంటను తెచ్చుకో, దేవుని కోసం బలంగా పనిచేయాలి అనే ఈ నిర్ణయాన్ని తీసుకో. దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, ఐఎమ్ ప్రేయింగ్. ప్రార్థన చేస్తున్నాను తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. బ్రోకవలా మారాస్